అందరికీ నమస్కారం. ఈరోజు కథకి స్వాగతము. ఈరోజు కథ చ్యవన మహర్షి కథ. మహాభారతంలోనూ అష్టాదశ పురాణాలలోనూ చెప్పబడిన కథ ఇది. చ్యవన మహర్షి తండ్రి భృగు మహర్షి, తల్లి పులోమాదేవి. సుదీర్ఘకాలం తపస్సు చేయడం వల్ల వృద్ధాప్యం పొందిన చ్యవన మహర్షి అశ్వినీ దేవతల సహాయంతో తిరిగి యవ్వనాన్ని పొందుతాడు. అందుకుగాను అశ్వినీ దేవతలకు యజ్ఞయాగాదులు చేయుటకు సోమరసాన్ని ఇప్పిస్తాడు. చ్యవన మహర్షి చాలా కాలం నర్మదా నదీ తీరంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ ప్రాంతానికి శర్యాతి మహారాజు తన కుటుంబ సభ్యులతో వనవిహారం చేయాలని తన పరివారాన్ని తీసుకొని ఆ ప్రాంతానికి వస్తాడు. అతని కూతురు సుకన్య చాలా గొప్ప సౌందర్య రాశి. సుకన్య తన చెలికత్తెలతో ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ వనవిహారం చేస్తూ ఉంటుంది. అంతలో ఆమెకు అక్కడ ఒక వింత పుట్ట కనిపిస్తుంది. ఆ పుట్టకి 2 రంధ్రాలు కనపడతాయి. ఆ రంధ్రాలలో నుండి వెలుగు వస్తుంది. బాల్య చాపల్యం వల్ల ఆమె 2 పెద్ద ముళ్ళు తీసుకొని ఆ రంధ్రాల్లో పొడుస్తుంది. వెంటనే ఆమెకు అబ్బా అన్న మూలుగ వినపడుతుంది. ఆ రంధ్రాల నుండి నెత్తురు కారుతుంది. సుకన్య భయపడి పరిగెత్తుతుంది. చ్యవన మహర్షి దీర్ఘ తపస్సు చేస్తున్నప్పుడు ఆయన చుట్టూ పుట్ట పెరిగింటుంది. ఆ రంధ్రాలు ఆ మహర్షి యొక్క 2 కళ్ళు. మహర్షి ఆగ్రహానికి శర్యాతికి, ఆయన కుటుంబ సభ్యులకు, పరివారానికి మలమూత్రములు బంధించుకుపోయే విధంగా శిక్ష విధిస్తాడు. అప్పుడు వారికందరికీ ఉదరములు ఉబ్బిపోతాయి. ఇటువంటి వింత పరిణామాన్ని వారు తట్టుకోలేరు. అప్పుడు ఆలోచించగా కూతురు తను చేసిన పనిని చెబుతుంది. వెంటనే శర్యాతి మహారాజు పరివారంతో వెళ్ళి ఆ పుట్టని జాగ్రత్తగా త్రవ్విస్తాడు. లోపల ఎముకల రోగుబలే ఉన్న చ్యవన మహర్షి కనిపిస్తాడు. శర్యాతి తన కూతురు అమాయకత్వం, తెలియనితనం వల్ల చేసిన పొరపాటని క్షమించమని అడుగుతాడు. అప్పుడు చ్యవన మహర్షి, రాజా, నేను వృద్ధుడను. నీ కూతురి వల్ల కళ్ళు పోగొట్టుకుని గ్రుడ్డివాడినైనాను. కాబట్టి నీ కూతుర్ని నాకు ఇచ్చి వివాహం చెయ్యి, మీ బాధ తొలగిపోతుంది అని అంటాడు. అప్పుడు రాజు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయటానికి భయపడతాడు. కానీ సుకన్య ధైర్యంగా, నాన్న, నా వల్ల తప్పు జరిగింది, శిక్ష అనుభవించుటకు నేను తయారీగా ఉన్నాను అని అంటుంది. ఈ విధంగా సుకన్య చ్యవనులకి శర్యాతి మహారాజు వివాహం జరిపిస్తాడు. సుకన్య భక్తితో పతిదేవునికి సపర్యలు చేస్తూ తాను మనస్సులో లలితా పరమేశ్వరిని ఉపాసన చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటుంది. కొంతకాలానికి అశ్వినీ దేవతలు ఆ వనానికి వచ్చి చ్యవన మహర్షి ఆశ్రమంలో అతిలోక సౌందర్యరాశి అయిన సుకన్యను చూస్తారు. ఎవరు నీవు అని అడుగుతారు. ఆమె చ్యవన మహర్షి భార్యనని చెబుతుంది. ఆ ముసలివానికి, నీలాంటి భార్యనా? మేము అశ్వినీ దేవతలము, మాలో ఎవరినైనా వివాహం చేసుకో, నీవు సుఖపడతావు అని చెప్తారు. అందుకు ఆమె కోపగిస్తుంది. అప్పుడు అశ్వినీ దేవతలు సుకన్యకు ఒక పరీక్ష పెడతారు. ఏమంటారంటే, మేము వైద్యులము, నీ భర్తకు వైద్యం చేస్తాము, చెయ్యగానే మా రూపం పొందుతాడు, అప్పుడు మా ముగ్గురిలో ఒకరిని నీవు వరించాలి అంటారు. సుకన్య భర్తతో ఈ విషయం చెబుతుంది. ఆయన అంగీకరించమన్నాడు. అశ్వినీ దేవతలు చ్యవన మహర్షిని తీసుకొని ప్రక్కనే ఉన్న కొలనులో మునిగి లేచారు. ముగ్గురు ఒకే రూపంలో బయటకి వచ్చారు. సుకన్య తన భర్తను గుర్తించడానికి పరమేశ్వరిని వేడుకుంటుంది. పరమేశ్వరి సహాయంతో తన భర్త అయిన చ్యవనుణ్ణి గుర్తిస్తుంది. చ్యవనుడు చాలా సంతోషిస్తాడు. అశ్వినీ దేవతలకు కృతజ్ఞతలు తెలియచేసి, మీకు ఏమి కావాలో అడగండి, చేస్తాను అంటాడు. అప్పుడు వారు యజ్ఞములలో హవిస్సుల కోసం సోమరసం ఇప్పించండి అని అడుగుతారు. కొంతకాలానికి సుకన్య తండ్రి శర్యాతి మహారాజు కూతుర్ని చూద్దామని వస్తారు. కూతురు యవ్వనంలో ఉన్న పురుషుడితో ఉండటం చూసి ఆగ్రహిస్తారు. చ్యవనుడు రాజుకు జరిగిన విషయం చెప్తాడు. అప్పుడు శర్యాతి ఆనందానికి హద్దులుండవు. శర్యాతి చేత చ్యవన మహర్షి యజ్ఞం చేయించాడు. యజ్ఞ ఫలాన్ని అందుకోవటానికి ఇంద్రాది దేవతలు వచ్చారు. వారితో పాటు అశ్వినీ దేవతలు కూడా వచ్చారు. అశ్వినీ దేవతలకు సోమభాగం ఇప్పించడానికి మంత్రం చదివారు. అప్పుడు ఇంద్రుడు, వారు కేవలం దేవ వైద్యులు మాత్రమే, వారికి హవిస్సులు ఇవ్వడానికి అంగీకరించము అని చ్యవన మహర్షిపై చేయి ఎత్తుదాము అనుకుంటాడు. అంతలో ఇంద్రుడి చేయి బిగుసుకుపోతుంది. చ్యవనుడు ఇంద్రుని సంహరించటానికై ఒక భూతాన్ని సృష్టిస్తాడు. అందుకు భయపడి ఇంద్రుడు చ్యవన మహర్షిని శరణు వేడుతాడు. చ్యవన మహర్షి పెనుభూతాన్ని వెనక్కి తీసుకుంటాడు. అశ్వినీ దేవతలకి అప్పటి నుండి యజ్ఞభాగం
అందుతుంది. తప్పు చేసినప్పుడు నిజాయితీగా, ధైర్యంగా అందుకు ఒప్పుకొని ఆ బాధ్యత తనదే అని శిక్షను అంగీకరించాలనే విషయాన్ని సతీ సుకన్య చ్యవన మహర్షి కథ ద్వారా తెలుస్తూ ఉన్నది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.